హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ అండ్ వెల్నెస్ కాన్సెప్ట్స్. దిస్ ఇస్ జాహ్నవి. సో మనతో ఉన్నారు మన వనజ రామసిటీ యొక్క మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. వనజక్క, సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సో డెఫినెట్ గా మనకి నేచర్, ప్రకృతి ఏది ఇచ్చినా దాని వెనక ఒక రీజన్ ఉంటుంది అంటారు కదా. అంటే ఆకులు కానివ్వండి, పువ్వులు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ప్రతిదీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది అంటాం. ఓకే, దాని వెనక ఒక రీజన్ ఉంటుంది అంటాం. అయితే మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దెబ్బ తగిలినా ఏదైనా అయినా ఆకులు ఇలా నలిపేసి రసం వాళ్ళకి చేసేస్తే వెంటనే లేచి వాళ్ళు నుంచి హ్యాపీ యాక్టివ్గా ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు కదా. అలా నేను ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నానంటే, రోజు కూడా మనం బయట వెళ్తున్నప్పుడు ఎన్నో ఆకులు చూస్తాం, ఎన్నో మొక్కలు చూస్తాం, కానీ ఈ రోజుల్లో అవన్నీ మనం యూజ్ చేయట్లేదు. సో అలా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి అది ఆకు కానివ్వండి, పువ్వు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇంపార్టెంట్ బట్ మనకు తెలుసు కానీ మనం దాన్ని వాడము అనేది ఏదో ఒకటి. అది ఆకైనా చెప్పండి, పువ్వైనా చెప్పండి, దాని బెనిఫిట్స్ ఏంటి, సో ఎలా యూజ్ చేయాలి, సో ఇదంతా కూడా ఒకసారి ఒక్క దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయండి. బేసిక్గా నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనకు నేచర్ ఇచ్చిన ఇన్ని ఉన్నాయి కదా, మొక్కలు, పూలు, పళ్ళు, అన్నిట్లో ఆయుర్వేద ప్రకారం మనం ఏదైతే అంటే ఇగ్నోర్ చేసేస్తున్నామో దానివల్ల బెనిఫిట్స్ అని అలాంటివి చాలా ఉన్నాయి, చాలా హర్బ్స్ ఉన్నాయి అలాంటివి. కానీ మెల్లిమెల్లిగా సైంటిఫిక్గా దాని గురించి రీసెర్చ్ అయిన తర్వాత అవి వెలికిలోకి వస్తున్నాయి అనమాట. అప్పుడు మనం వాటిని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. సైంటిఫికల్లీ ప్రూవ్ అయితే గానీ ఏది మనం చేయం, అంతే కదా. వాళ్ళకి తెలుసు, ఆయుర్వేదాలు ఆల్రెడీ ఉంటుంది. ఇప్పుడు తేలు కుట్టగానే గబగబా ఏదో ఆకు తెస్తారు, పసరు పోయగానే తేలు పాయిజన్ అంతా కింద వచ్చేస్తుంది. అన్నిటికీ అలాగే ఒక్కొక్క హోమ్ అలా రెమెడీస్ చేసేవాళ్ళు కదా. ఏదో విషపూరితమైన పురుగులు కుట్టేస్తాయి అలాగా. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఒకటి, ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాపులర్ అవుతున్న, ఇంకా అవ్వలేదు, అవుతున్నది ఏంటంటే మనకి నిత్య కళ్యాణి పువ్వులు అని తెలుసా నీకు? మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తాం. ఇప్పుడు నేను అది ఫోటో ఇస్తాను, ప్రాబబ్లీ ఇది చెప్పినప్పుడు పక్కన పక్కనే ఉంటుంది నిత్య కళ్యాణి. ఈ ఫోన్ లో పిక్ పంపిస్తాను, ప్రాబబ్లీ ఇక్కడ వేసుకోవచ్చు. అంటే ఇక్కడ కనబడితే యాక్చువల్ గా కింద ఉంటాయి. ఇదిగో, ఓహో ఈ పువ్వులాక చిన్నప్పుడు బాగా కోసి దేవుడి గుడికి, దేవుని మందిరంలో పెట్టేవాళ్ళము. ఇది ఒకటి, ఇందులో వైట్ కలర్ కూడా ఉంటుంది. ఇది పింక్ అండ్ వైట్, పింక్ అండ్ వైట్ రెండు ఉంటాయి కాబట్టి సో నిత్య కళ్యాణి పువ్వులు, వీటిని నిత్య కళ్యాణి పువ్వులు అంటారు. అయితే ఏంటంటే వీటి మీద ఇప్పుడు రీసెర్చ్ అయిన తర్వాత ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెనిఫిట్ ఇది క్యాన్సర్కి. ఓకే, క్యాన్సర్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఇది రెగ్యులర్గా ఈ కొమ్మలు, ఈ నిత్య కళ్యాణి చెట్టు కొమ్మలు ఏవైతే ఉంటాయో అవి, దాని కొమ్మలు కొంచెం తెచ్చి, వేర్లు కానీ కొమ్మలు కానీ వాటర్లో మరగబెట్టి అది కొంచెం ఒక గ్లాస్ అట్లా తాగడం, ఇది ప్రతిరోజు. ఓకే, ఇది తాగినందువల్ల మీకు ఏంటంటే ఆ క్యాన్సర్ వల్ల వచ్చే ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇది యాంటీ క్యాన్సరస్గా కూడా పనిచేస్తుంది, అదొక బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, ఇది లివర్ క్లెన్సింగ్కి, ఎవరికైతే లివర్ సిరోసిస్ ఉంటుందో వాళ్ళకి కూడా ఈ నిత్య కళ్యాణి కొమ్మలతో చేసిన డికాషన్ గనక రోజు తాగినట్టయితే వాళ్ళకి లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కంట్రోల్ అవుతుంది అని ఒక స్టడీ ప్రకారం మనకి తెలిసిందనమాట. ఈ రీసెంట్లోనే దీన్ని స్టడీ చేశారు, దాంట్లో తెలిసింది. సో ప్రతి ఒక్కటి, అది వేపాకు అవ్వచ్చు, లేకపోతే ఈ మధ్యపతి ఇక మనకి కోవిడ్ వచ్చినప్పుడు ఎంతగా అయితే మనం పాపులర్ అయిందో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ నిత్య కళ్యాణి పువ్వులు కానీ, కొమ్మలు, వేర్లు, ఇవన్నిటితోటి రకరకాల మెడిసిన్స్ ప్రిపేర్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మెయిన్గా క్యాన్సర్ వాళ్ళని మైండ్లో పెట్టుకుని, అండ్ డయాబెటిక్ కానీ, అండ్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కదా ఆడవాళ్ళకి, ఫైబ్రోసిస్, మనకి అబ్డామిన్లో ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇది సూపర్గా పనిచేస్తుందని ఒక స్టడీ ప్రకారం తెలిసింది. కాబట్టి ఇది మీరు సేఫ్గా ఎక్కడైనా తెచ్చుకున్నా, మీరు లేకపోతే ఐ థింక్ ఇంకా ఆయుర్వేద షాప్స్లో కూడా దీని పౌడర్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు అది తెచ్చుకొని మీరు రెగ్యులర్గా, పౌడర్స్ కూడా దొరుకుతాయా? ఇంకా పౌడర్ దొరుకుతాయి. ఇక మీదట స్టార్ట్ అవుతాయా? ఆల్రెడీ ఉంటాయి ఇప్పటికి. ఓకే, సో ఇవన్నీ అంటే ఆయుర్వేదంలో ప్రతి ఒక్క హర్బ్ గురించి, ప్రతి ఒక్క ఆకు గురించి, దేని వల్ల ఏం బెనిఫిట్స్ మనం ఎన్నో మాట్లాడుకున్నాం. శంకు పుష్పాల దగ్గర నుంచి, తులసి దగ్గర నుంచి, టీ కానీ, ఫేస్ క్రీమ్స్, కొన్ని బ్యూటీకి బాగుంటాయి, కొన్ని
మన హెల్త్ పరంగా కూడా చాలా చాలా బాగా వర్క్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏదైనా కొత్తగా రీసెర్చ్ అయ్యి చెప్పినప్పుడు మనం వాడడంలో తప్పు లేదు. కానీ ఒక్కటే ఒక అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను. సో మీరు ఎవరైనా జనరల్గా మీ ఆయుర్వేద ప్రాక్టీషనర్ ఎవరి దగ్గరైనా వెళ్ళి వాళ్ళ కన్సెంట్ తీసుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అదొక్కటే చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఎన్నో రెమెడీస్ చెప్తాము, ఎన్నో మాట్లాడుతూ ఉంటాము. ఈ ప్రాసెస్ ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నలుగురికి షేర్ చేయడం వరకే. సో అందులో కూడా ఏముంటుంది, కొంతమందికి కొన్ని పదార్థాలు, కొన్ని ఇంగ్రీడియంట్స్ పడవు, కొన్ని ఏదో రియాక్షన్స్ వస్తాయి. సో ఆ రియాక్షన్స్ అన్నీ రాకుండా చూసుకొని మీ హెల్త్ ఎలా ఉందో చూసుకొని దాని తర్వాత మీకు తెలిసిన మెడికల్ ప్రాక్టీషనర్ని అడ్వైస్ తీసుకున్న తర్వాత మొదలుపెట్టినా కూడా బాగుంటుంది ఇది. ఓకే, సో ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరికేసే ఫ్లవర్సే కాబట్టి ఇంట్లో చాలా మంది చిన్నప్పుడు బాగా వాడే వల్ల ఇప్పుడు కూడా ఉంటాయి కానీ ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పట్టించుకోం మనము, మనకు తెలియదు, వాళ్ళకి బాగా తెలుసు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఈ ప్రాబ్లమ్స్ లేకపోయినా మనం డైలీ మానిటర్ చేసుకోవచ్చు. కాబట్టి రోజు అప్పుడప్పుడు వారానికి ఒక 2 times అలా ఇది డ్రింక్ స్టార్ట్ చేసా. యాక్చువల్గా నేను స్టార్ట్ చేశాను ఇది తెలిసిన తర్వాత. మాకేమవుతుందంటే మా దీంట్లో ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ వస్తూ ఉంటుంది అనమాట మా న్యూట్రిషనిస్ట్ అందరికి. సో అందులో భాగంగా నాకు ప్రతిరోజు ఒక హర్బ్ గురించి, ఒక దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో పాటు మాకు జూమ్ కాల్స్ అవి అవుతూ ఉంటాయి. సో అందులో రకరకాల క్వశ్చన్స్ అవి వేస్తూ ఉంటాము. అండ్ ఎస్పెషలీ క్యాన్సర్ రిలేటెడ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఫస్ట్ నా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో అలాగా, సో ఆ ప్రాసెస్లో దాని మీద బాగా స్టడీ చేశారు. సో నాకు కూడా చాలా ఆథెంటిక్ అనిపించింది ఆ ఇన్ఫర్మేషన్. అయితే అక్క ఈ నిత్య కళ్యాణి పువ్వులు అని చెప్పారు కదా, మరి ఆకుల్ని కొమ్మల్ని ఎట్లా యూజ్ చేయాలి? అది కొన్ని కొమ్మలు ఓకే, ఒక 1 liter వాటర్లో మరగబెట్టేసి అది కాస్త డికాషన్ లాగా తాగడము, ప్రతిరోజు కొంచెం వేడివేడిగా తాగడం ఒకటి. ఇంకొక ప్రొసీజర్ ఏంటంటే, ఒకటి చిన్న 2 కొమ్మలు తీసుకొని దాంట్లో ఒక 50 ml వాటర్ కలిపేసి మిక్సీలో మెత్తగా కొట్టేసి దాన్ని వడకట్టి అది నార్మల్గా చల్లటి నీళ్ళతోటే అది కూడా తాగేయచ్చు అనమాట. బోత్ ప్రొసీజర్స్ ఆర్ గుడ్ అనమాట. ఎవరైనా తీసుకోవచ్చు, కొంతమందికి పడుతుంది పడదు అలా. అదే మనం చెప్పాం కదా, ఎవరికైనా ఫస్ట్ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి, లేకపోతే నో ప్రాబ్లం, దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు, ట్రై చేయొచ్చు ఎవరైనా. ఎస్పెషలీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లివర్ సిరోసిస్ అట్లాంటివి, అండ్ ఆడవాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ డయాబెటిక్, ఈ 4 categories మాత్రము హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, పాతకాలం పద్ధతులు అవన్నీ వాడుతూ, అఫ్ కోర్స్ లగ్జరీస్ ఇప్పుడే ఎంజాయ్ చేద్దాం, పద్ధతులు అవే ఫాలో అయితే ఎంత బాగుంటుంది. సో కాబట్టి వాటన్నిటి మీద మళ్ళీ నాలెడ్జ్ పెంచుకుని, సో అలా మళ్ళీ మనం రీస్టార్ట్ అయితే హెల్త్కి హెల్త్, వెల్త్కి వెల్త్ రెండు ఉంటాయి. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మంచిగా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో ఇది మరి నిత్య కళ్యాణి పువ్వులు. సో నిత్య మేనన్ అని అనిపిస్తుంది కదా, కాదు ఇది నిత్య కళ్యాణి పువ్వులు. సో ఫస్ట్ నిజంగా అది గూగుల్లో కొడుతున్నప్పుడు మనకి నిత్య మేనన్ అనే కనిపిస్తూ ఉంటుంది, బట్ అది నిత్య కళ్యాణి ఫ్లవర్స్ అని చెప్పి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. నాకు తెలిసి మీ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది. సో దానివల్ల బెనిఫిట్స్ ఒకసారి చూసి, ఒకవేళ మీకు ఎవరికైనా దాంతో యూజ్ ఉంటుంది వాడాలి అనుకుంటే డెఫినెట్గా మరి ఇంకెందుకు యూజ్ చేసేసి హ్యాపీగా బెనిఫిట్స్ పొందండి. బట్ ఇలాంటివి ఏదైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి దానికి సంబంధించిన స్పెషలిస్ట్తో మాట్లాడి అది మీకు ఎంతవరకు సూట్ అవుతుంది చెక్ చేసుకుని యూజ్ చేయడం మరింత బాగుంటుంది. మరి అదేవిధంగా పర్సనల్గా మీకు ఎలాంటి రెమెడీస్ కావాలనుకున్నా, టారో ప్రిడిక్షన్ ద్వారా రెమెడీస్ కావాలనుకున్నా, అదేవిధంగా న్యూట్రిషన్ డైట్, మీ హెల్త్కి ఒక మంచి న్యూట్రిషన్ డైట్ కావాలనుకున్నా, పర్సనల్గా పర్సనలైజ్ చేసి మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వనజక్కని సంప్రదించాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.